హాఫ్. ఫస్ట్ 20 minutes మూవీ మిస్ అవ్వద్దు. ఫస్ట్ 20 minutes స్టోరీలోకి తీసుకెళ్తారు. లార్డ్ శివ ఎంట్రీ ఉంటుంది. సో లార్డ్ శివ లాగా మన హీరో మారుతాడు. అది చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ గాయ్స్, ఈరోజు మనం వెళ్ళబోయే మూవీ కాంతారా చాప్టర్ 1 మూవీకి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో టీ షర్ట్ కానీ మీకు కానీ బాగా అనిపిస్తే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అలాగే బీ ప్రోడక్ట్స్లో పెడతాను. కాస్ట్ వచ్చేసి 400 బిలో 389 రూపీస్కే వచ్చింది. 1500 ఇప్పుడు దసరా సేల్ నడుస్తుంది మింత్రాలో, దాంట్లో తీసుకున్నాను. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ బాయ్కాట్ అంటున్నారు మూవీ, బట్ సినిమా బాగుంటే ఎవరు కూడా ఆపలేరు గైస్. దాన్ని మనం హ్యాపీగా చెప్పుకోవచ్చు. చూసిన ఒపీనియన్ చెప్తా. బట్ ఒకవేళ మీ సిచ్యువేషన్ ఉంటే బాయ్కాట్ అంటారా లేకుంటే మూవీకి వెళ్తారా? సో నాకైతే మూవీ మీద చాలా హోప్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కాంతారా వచ్చిందో, కాంతారా లెస్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి కొట్టేసిన మూవీ చాలా బాగా అనిపించింది. బట్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అదే రేంజ్లో ఉంటుందా లేదా అనేది మనం మూవీ చూసాక మాట్లాడుతున్నాం. సో ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి కాంతారా మూవీ మీద? ఒకవేళ నా వీడియోస్ కానీ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మూవీకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. మళ్ళీ మూవీకి లేటే, ఎందుకంటే పీవీఆర్లో 9 గంటలకు షో అంటే 9:20 స్టార్ట్ చేస్తారు కాబట్టి 15 అయింది. 9 గంటల షో 9:20కి పేర్లు పడతాయి. నాకు తెలుసుగా 5 నిమిషాలు వెళ్ళిపోతాం. బట్ కాంతారా ఏదైతే క్లైమాక్స్ కానీ రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే పిచ్చమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఏంటంటే మన ఇండియాలో డివోషనల్ ఫిల్మ్స్కి మంచి ఏమైనా డివోషనల్కి కనెక్ట్ అయ్యారంటే ఎవరు ఆపలేరు. బట్ ఈ సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ అయితే ట్రైలర్లో కనిపిస్తున్నాయి. సో లార్డ్ శివ రెఫరెన్స్గా వచ్చే కాంతారా మూవీ ఎలా ఉంటుందని మనం చూడాలి. మెయిన్గా స్టోరీలో మనకు అర్థమైపోయింది లార్డ్ శివ స్టోరీ అనేది. మీరు ట్రైలర్ చూస్తుంటే 0.20 seconds దగ్గర ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక స్టోరీ అదే ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా వచ్చింది కాబట్టి కాంతారా బాగా ఆడింది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుద్దా లేదా అనేది మనం ఫస్ట్ హాఫ్ చూసాక మాట్లాడుకుందాం. కాంతారా మూవీ ఫస్ట్ హాఫ్ ఇప్పుడే చూసి వచ్చాను. ఎలా ఉందంటే ఫస్ట్ 20 minutes మూవీ మిస్ అవ్వద్దు. ఫస్ట్ 20 minutes స్టోరీలోకి తీసుకెళ్తారు, బాగుంటుంది. అక్కడ నుంచి స్టోరీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది, బట్ అది కూడా బోరింగ్ ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా మ్యూజిక్ బాగుంటుంది, విజువల్స్ బాగుంటాయి, హీరో రిషబ్ శెట్టి యాక్టింగ్ బాగుంటుంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తేడాగా కనిపించింది. ఎందుకంటే తను యాక్టింగ్లో కావాలని హీరోయిన్ ట్రాప్ చేయడానికి ఏమన్నా చేస్తుందా లేదా అనేది మనకు అర్థం కాదు. నాకు ఎందుకో హీరోయిన్ మీద కొంచెం డౌట్ ఉంది ఈ స్టోరీ పరంగా. తను కావాలని ఇవన్నీ చేస్తుందా అంటే మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ట్విస్ట్ ఏదైనా ఉంటే నేను రివీల్ అయితే చేయను, సెకండ్ హాఫ్ కూడా చూసి చెప్తా. బట్ నేను గెస్ చేసింది కరెక్టే కదా, హీరోయిన్ మీద నా డౌట్ పడుతుంది చూసినప్పుడు. అదనమాట. ఓవరాల్గా కాంతారా మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే కాంతారా మూవీ బాగుంది. ఇంతకుముందు వచ్చిన కాంతారా మూవీ ఏంటంటే స్లోగా వెళ్తుంది, చాలా తక్కువ బడ్జెట్లో వెళ్తుంది, క్లైమాక్స్ బేవచ్చం సృష్టిస్తుంది. బట్ ఈ మూవీ స్టార్టింగ్నే ఎలిమెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో మంచి మంచి గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, మెయిన్గా మ్యూజిక్ ఉంటుంది, డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ మైనస్ ఏంటంటే ఇంతకుముందు కాంతారా మూవీ మనం చూసినప్పుడు ఏదైతే స్టోరీ అనిపిస్తుందో ఈ కాంతారా మూవీ కూడా అదే స్టోరీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో నేను ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా, అదే ట్విస్ట్ సెకండ్ హాఫ్లో రివీల్ అవుద్ది. చాలామంది గెస్ చేసేస్తారు, ఎందుకంటే కొంచెం దాన్ని ఇంకా కొంచెం హైట్ చేసే విధంగా కొంచెం ఆ స్క్రీన్ ప్లే పరంగా కానీ మేనేజ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. ఇక మెయిన్గా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ 25 minutes మటుకు మిస్ అవ్వద్దు. తర్వాత మూవీ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది, ఇంటర్వెల్ ముందు బాగా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో మెయిన్గా ఏదైతే అక్కడ వాళ్ళు ఎవరైతే కాంతారా మూవీలో హీరో మాయం అవుతాడో ఆ ప్లేస్లోకి వెళ్తాడు మన హీరో ఈ మూవీలో. అక్కడ లార్డ్ శివ ఎంట్రీ ఉంటుంది. సో లార్డ్ శివ లాగా మన హీరో మారుతాడు. అది చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా దీన్ని హైట్ చేయాలా లేకుంటే స్టోరీలో భాగం కాబట్టి చెప్పాలని నాకు తెలియలేదు, బట్ చెప్పేస్తున్నా. బట్ అది ఎలిమెంట్ బాగుంటుంది. మీకు నేను చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళి చూసినా కూడా బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ జరిగే కొన్ని సీన్లు బాగుంటాయి. ఓవరాల్గా కాంతారా మూవీ డీసెంట్ మూవీ, ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా అందరు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. మెయిన్గా ఏంటంటే కొంచెం రక్తపాతం ఉంటుంది, అది కూడా బీభత్సంగా ఉండదు. మనుషులు ఎక్కువ మంది చనిపోవడం అలాంటివి ఉంటాయి. సో హ్యాపీగా చూడొచ్చు మూవీ. సో మీరు పెట్టే టికెట్కి వర్తా అంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. 100కి ఒక 80% వర్త్. ఖచ్చితంగా బీభత్సంగా ఉంటుంది. కాంతారా 1కి మించి ఉంటుంది అంటే ఇంతకుముందు కాంతారాకి మించి ఉంటుంది అంటే మటుకు అంత అయితే ఉండదు, సేమ్ అలానే ఉంటుంది మూవీ. కాకపోతే ఈ మూవీలో కొంచెం బడ్జెట్ పరంగా అలాగే విజువల్స్ పరంగా కొంచెం బెటర్ వచ్చింది. బట్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఓకే కైండ్ ఆఫ్ మూవీ. సో ఓవరాల్గా కాంతారా ఇప్పుడు రిలీజ్ అయిన కాంతారా మూవీ, ప్రీక్వెల్గా వచ్చిన కాంతారా మూవీ స్టోరీ పరంగా కొంచెం బెటర్. అంటే ఇంతకుముందు ఏం జరిగింది అనేది మనం బయటకు వచ్చినప్పుడు సో మనకేంటి ప్రాబ్లం, అక్కడ ఎందుకు మాయమవుతున్నారు అనేది కదా. సో దాన్ని జస్టిఫికేషన్ చేసే టైంలో కొంచెం స్టోరీని ఇంకా ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఓకే, ఓవరాల్గా డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతా పరంగా అయితే హ్యాపీగా చూడొచ్చు గైస్. దాంట్లో మీరు పెట్టే టికెట్కి వర్త్ అంటే వర్తే.
బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నైస్కి వెళ్ళండి, ఒక మంచి ఫ్యామిలీ మూవీగా చూడండి. సో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే ఎరక్కొట్టేసాడు. హీరోయిన్ అయితే కొంచెం ఆ స్క్రీన్ ప్లే పరంగా హీరోయిన్ బెటర్ చేసుకొని వచ్చింది. ఇంకొకటి మనం ట్రైలర్ చూసిన ఒక రాజు క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ లేకుండా పోయింది. అది చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం, అది స్కోప్ లేకుండా పోయింది. ఓవరాల్గా స్టోరీ పరంగానే కొంచెం బెటర్గా ఇంకేమైనా ఏదైతే ఆ ఎలిమెంట్కి కొంచెం యాడ్ చేస్తుంటే బాగుంది నచ్చింది నాకు. సో నాకైతే నచ్చింది, డీసెంట్ మూవీ, తోపు బ్లాక్ బస్టర్ అని కానీ పర్లేదు, హ్యాపీగా చూడొచ్చు. ఇది నా ఓవరాల్గా నా ఒపీనియన్. సో ఇది ఇలాంటి రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో దాని గురించి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్. We rise like tall buildings as the chemical